ఎంఎస్ రాజు కిరాయి హంతకులతో ప్రకాష్ రెడ్డి ఇంటిపై దాడి చేయించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రకాష్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి తరలించిన తీరుపై మాధవ్ తీవ్రంగా స్పందించారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ ప్రభుత్వానికి కోర్టులన్నా చట్టాలన్నా లెక్క లేకుండా పోయిందని, ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అక్రమంగా అరెస్టులు చేయటం, కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారన్నారు. తనపై హత్యాయత్నం జరిగిందని ప్రకాష్ రెడ్డి మాట్లాడితే, ప్రభుత్వ సహకారంతోనే ఎంఎస్ రాజు ప్రకాష్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తానని ప్రకటించారన్నారు. ఇవాళ ఉదయం నుంచి టీడీపీ నేతలు అంతా రాజు ఇంటికి వెళ్లి మద్దతుగా నిలిచారన్నారు. రాళ్లు, రప్పలు, కత్తులు, కటార్లు, కిరాయి హంతకులతో ప్రకాష్ రెడ్డి ఇంటిపైకి దాడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే వారు ఎంతమంది వచ్చినా సరే మమ్మల్ని దాటి పోవాల్సిందని మాధవ్ స్పష్టం చేశారు. పెన్నులను సైతం మన్ను కప్పి ఈ ప్రభుత్వం చేస్తున్న వాటికి ఆ పెన్నులే గన్నులై సమాధానాలు చెబుతాయని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో మనం బాగా గమనిస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి లేదు, ప్రజలకు భద్రత లేదు. ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి విలువ లేదు, కోర్టులకు చట్టాలకు కూడా విలువ లేకుండా పోయిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా గొంతెత్తి మాట్లాడరాదు, పెన్ను పెట్టి రాయరాదు, లేదా మీడియాలోనో సోషల్ మీడియాలోనో సద్విమర్శను కూడా చెయ్యరాదు. అలా చేసిన వారిని ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం అణిచివేస్తా ఉంది. ఎవరైనా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పెన్ను పెట్టి రాస్తే ఆ పెన్ను మీద మన్ను కప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ పెన్నులే 2029లో గన్నులై పేల్తేయడంలో ఎలాంటి సందేహం లేదు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మిస్సింగ్ కేసులు, మర్డర్లు, మానభంగాలు, దౌర్జన్యాలు, దోపిడితో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగానే మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వారి ఒక టిప్పర్ ఆయనను ఢీకొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ సాగు నుంచి తప్పించుకొని ఆయన కడుపులో మండి ఒక ప్రెస్ మీట్ను పెడితే ఆ ప్రెస్ మీటుకు సమాధానం చెప్పలేక రకరకాలుగా ఆయనను దుర్భాషలాడడం జరిగింది. పరిటాల సునీతమ్మలు కానీ, అదేవిధంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు కానీ, మడకశిర ఎమ్మెల్యే, వీరందరూ కూడా అనేక రకాలుగా దుర్భాషలు ఆడడం జరిగింది. దానికి ప్రతిగా ఆయన ఒక ప్రెస్ మీట్ను పెడితే ఈరోజు ఆయన ఇంటి మీద దాడికి ఒక డేటునిచ్చి ఈ ప్రభుత్వం యొక్క డైరెక్షన్లో, ఈ ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో ఈ దాడికి ఒక డేటునిచ్చి ఇంటి మీదకి వస్తామంటే ఆ వచ్చే వారికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ లీడర్లంతా కూడా ఎంఎస్ రాజు ఇంటికి చేరుకోవడం జరిగింది. ఎంఎస్ రాజు ఈ ఇంటి మీదకి దాడి కోసం రాళ్ళు, రప్పలతో, కత్తులు, కటార్లతో అతను కిరాయి హంతకులను కూడా తెచ్చి పెట్టుకున్నాడనేది మాకున్న సమాచారం. మీరు రాళ్లతో, రప్పలతో వచ్చిన, కత్తులు, కటార్లతో వచ్చిన మేము గాంధేయ మార్గంలోనే మిమ్మల్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని దాటుకునే మీరు ప్రకాష్ రెడ్డి ఇంటికి పోవాల్సినది ఉంది. ఐలో పైలో తేల్చుకుంటాం, మీరు వస్తే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.